అండర్ లీవ్స్ అలాగే పుదీనా అదంతా కూడా పైన స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించామంటే మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో నేర్చేసుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. మంచి టేస్ట్ని అయితే ఆస్వాదిస్తారు. దీనిలోకి పెరుగు చట్నీ వేసుకొని తిన్నా సరిపోతుంది. చికెన్ మటన్ లేకపోయినా మామూలుగా గ్రేవీ కర్రీ కానివ్వండి, లేదంటే గోంగూర గ్రేవీ కర్రీ చేసుకొని తిన్నా కూడా ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటూ లొట్టలు వేసుకుంటూ తింటారండి. మరి మీ అందరికీ నా వీడియో నచ్చింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాయ్.